హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమేష్. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా అవునమ్మా. అంకుల్. అవును. ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది అవును. కదా. సో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది పాలించింది. తెలంగాణని. అవును. కానీ అప్పులు జరిగాయి. అవును. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా అవును. అప్పులు తీర్చాలి అని అవును. చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్ అంకుల్? ఇప్పుడు అప్పులు తీర్చాలంటే అప్పులు ఎందుకు చేసినాము అప్పులు? ఇప్పుడు నేను ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నా. ఆ ₹1,00,000 తీసుకుని నేను బిల్డింగ్ కట్టించిన. బిల్డింగ్ కట్టినప్పుడు దానికి ఏం చేయాలి? ఆ అప్పు జరపాలి. నువ్వు ₹1,00,000 తీసుకుని ఆ అప్పు ఎందుకు కట్టినవు? ఎంతలో ఉన్నారో అంతలోనే సాధించనుంచి దాంతో బ్యానర్లు కట్టుడు, అది కట్టుడు, వీళ్ళు కట్టుడు, వీళ్ళు ఈయన ఇష్టం వచ్చిన రాజ్యంలో కట్టుకుంటూ వచ్చిండు. టీఆర్ఎస్ కేసీఆర్ కట్టిండు. కట్టినను మనం ఎంత అప్పు జరిపానో అంతనే అప్పు జరపకుండా తీసుకోవాలి. వీళ్ళు ఇష్టరాజ్యంలో నువ్వు చూసుకొని వీళ్ళకు చేసిన దానివల్లనే ఈ జనాలకు చాలా అదైపోయింది. ఊర్లకు కేసీఆర్ వల్ల జనాలు చాలా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ పోయి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ఊళ్ళపండి ఇక్కడ సిటీలో రాలే. సిటీలో ఎందుకు రాలేదంటే సిటీలో వాళ్ళకు డెవలపింగ్ ఎక్కువ ఉంది. వాళ్ళకు గీతాలు చాలా ఉన్నాయి. జీతాలు వాళ్ళకి అర్థం కాదు. అంటే 100 రూపాయలు ఎందుకని వెళ్ళిపోతున్నా. వాళ్ళకి అర్థం కాకుండా ఓట్లు వేసేసి గెలిపించింది. అంటే ఇప్పుడు ఈ సిటీలో ఏంటంటే ఈ సిటీ అంతా కరెక్ట్ ఉంచాడు కాబట్టి వాళ్ళ కళ్ళు మూసుకపోయినాయి. కానీ ఇప్పుడు మన పల్లెటూరు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు. పల్లెటూరు వాళ్ళు మీకు సగం వయసు అయిపోయింది కాబట్టి మీ వయసు తక్కువ వాళ్ళకి ఏం చేయాలి, వయసు ఎక్కువ వాళ్ళకి ఏం చేయాలని వాళ్ళు ఆలోచించలేదు. ఆలోచించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగాన్ని నడిపించుకున్నారు. మొత్తము పరిపాలన అంతా వాళ్ళకే నడిచిను. పేద ప్రజలకు నువ్వు జాపులు ఎందుకు రావమ్మా? జాపులు నువ్వు ఎకరాలు అమ్మే బదులు ఆ ఎకరాలు అమ్మి ఆడ 200 ఎకరాలలో కంపెనీలు ప్రైవేట్ వాళ్ళ కంపెనీలు పెడితే కంపెనీలలో కంపెనీ కట్టుకుంటారు. అందులోకి జాబులు ఇస్తారు. ఎవరికి? పేద ప్రజలకు జాబులు వస్తాయి. 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతమైనా పర్వాలేదు. ఆ లేడీస్ 10,000 రూపాయలకు ఎంతో దూరం పోయి పని చేసుకుంటూ వస్తారు. ఇంట్లో బాసనలు గీతాలు చేసుకుంటారు. అదే కంపెనీ ఓపెన్ చేసినాం అనుకో, పెద్దవాళ్ళకు కంపెనీలు కట్టబెట్టేసి ఆ వచ్చిన డబ్బులు వీళ్ళ పేదవాళ్ళకు వస్తే 200 మందికి ఉపాధి దొరికినట్టే కదా. అది లేదు కదా. మరి ఇప్పుడు అంతా రాజ్యం కట్టనున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తను ఏమైనా డబ్బులు ఎంకేసుకున్నారా? ఎవరు? ఆయన వేసుకున్నాడు కేసీఆర్. అవును. మరి కేసీఆర్ ఇప్పుడు అదే మా కేసీఆర్ ఇచ్చిపెట్టు. నీ జీతం ఎంత? 4,00,000 రూపాయలు. నీకు 600 ఎకరాల జాగా ఎడికించి వచ్చింది. ఈ ప్రజలు ఎందుకు అడుగుతున్నారు కదా. నీకు అది అంటే ఈ గవర్నమెంట్ ఎందుకు సిబిఐ ఇస్తలేదు? ఎందుకు ఇస్తలేదు? 600 ఎకరాలు ఇక్కడ నేను 40 సంవత్సరాల నుంచి నేనుండి 400 గజాల జాగా అనుకోలే. నువ్వు నీకు 600 గజాలు ఎడికించి వచ్చింది? తను అలా దాపెట్టుకున్నారు. మరి అందుకే ఈ ప్రజలంతా ఇట్లా చేస్తాడని ఇంకా నయమైంది తల్లి వచ్చింది కాంగ్రెస్. ఈ పరిపాలన వచ్చినప్పుడు ఆగమాగం అయిపోతుంది. మొత్తం అదైపోతుంది. ఈ 10 సంవత్సరాలు జనాలు ఎంత బాధపడ్డారో అంతకు డబుల్ బాధపడేవాళ్ళు. ఓపిక పట్టుకొని చూసి ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చింది కదా అంకుల్. కాంగ్రెస్ మన తెలంగాణని మంచిగా చేస్తుందని మీరు అనుకుంటారా? ఏదో సంతోషంగా ఒక 30% చేసినా చాలా మంది 30% చేసినా చాలు. వాళ్ళు ఏంటంటే అప్పులు తెరుపుకుంటూ కొంచెం డెవలపింగ్. ఇంకొక డౌట్ అంకుల్, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు చేసి తెలంగాణకి అది చేశాడు ఇది చేశాడు అన్నారు కదా. సో తను డబ్బులు వెనకేసుకున్నాడు. కానీ అప్పులు ఉన్నాయని మళ్ళీ లంగనాటగా మారుతున్నాడు. కానీ ఇప్పుడు వాడు చేసిన అప్పులు తెలంగాణ కోసం అంటే మనం జరపాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఆ చేసి ఆయనకి మంచిగా కూడా పెట్టుకున్నాడు చేసుకుండు. 500 ఎకరాలు 5 కోట్ల పైసా ఉంది, అప్పు ఉంది. అవును, గవర్నమెంట్ అప్పు ఉంది. వాళ్ళు తీర్చుకుంటారు. ఎవరు వచ్చినా వాళ్ళు తీర్చుకుంటారు. ఎవరు చేసినా నాకు చేసిన దాన్ని వలగొట్టినా మంచిగా దాన్ని వలగొట్టినా దానికి 2 కోట్లు దానికి పెట్టినా అంటే 50,000 పనులు 2 కోట్ల పలగొట్టి అలా చేసినాం. ఏమనంటే డెవలపింగ్ చేసినాం. డెవలప్ అంటున్నారు కదా అంకుల్, అసలు ఏం డెవలప్ లేదమ్మా. ప్రజలు సిటీలో ఏం డెవలప్ అవన్నీ పిల్లర్స్ ఏది మెట్రో గిట్రో అవన్నీ పాత వాళ్ళు చేసినవి పని. ఈయన వచ్చి అని ఇది చేసింది అనవసరమే. ఆ వంతెన కట్టిరా, వంతెన ఇంతన అవన్నీ ఎందుకు కట్టారు అంటే సిటీ అక్కడ హైటెక్ సిటీ ఫుల్ డెవలప్ ఉన్నానని
వాళ్ళ కింద జనాలకు తెలిసి వాళ్ళు ఓట్లు వేసారు. సరే అంకుల్, ఇప్పుడు హైదరాబాద్ ని మంచిగా చేసిళ్ళు, అది 100కి 200% రైట్. మరి మరి పల్లెటూరు ఊర్లలో ఎందుకు చేయలే? ఊర్లలో వాళ్ళ పల్లెటూళ్ళలో వాళ్ళకు ధాన్యం గీన్యం పండించుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఎంత మంది రైతులు పురుగుల మంది తాగి చనిపోయారు. 200 ఎకరాలు 300 ఎకరాలకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు అమెరికాలో పోయి కూర్చొని ఈడికెంచి 200 ఎకరాలకు రైతు బంధు అంటే ఎన్ని పైసలు పోతున్నాయి ఆయనకు? మరి ఎక్కడ పోతున్నాయి పైసలు? ఆ పైసా ఎందుకు ఇచ్చినావు పేద ప్రజలకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అందులకు పంచి వాళ్ళకి ఏదైనా డెవలపింగ్ చేస్తే మంచిగా ఉండవు. వందల ఎకరాలకు చేసినప్పుడు అందుకే ప్రజలు చాలా ఒప్పిక పట్టి ఇట్లా అన్నం తినకుండా దిగమింగుకుంటా వెయిటింగ్ చేసి అది అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే మన యూత్ వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి జాబులు ఇస్తే 18-19 సంవత్సరాల వాళ్ళు బయట దేశాలు పోతారమ్మా. బయటకు ఎందుకు పోతారు? అదే కంపెనీలు ఇక్కడ కట్టు. నువ్వు బయట కంట్రీలకు ఎందుకు పోతున్నావు? జాగా లేదా? అంత జాగా ఉండి ఉన్న జాగా ఎకరాలు జాగా అమ్ముకొని వాళ్ళకి రైతు బంధు నేను కూడా చేస్తాను. ₹1,00,000 నేను అప్పు తీసుకున్నాను, అమ్మేసి ఆ ₹1,00,000 నేను ఇక్కడ సిమెంట్ చేస్తా, ఆడకిస్తా, వాళ్ళకిస్తా, వీళ్ళకిస్తా. ₹1,00,000 అప్పు ఎప్పుడు చేయాలి? నువ్వు ఏం చేసినావు? కేసీఆర్ అసలు చేసింది రైటేనా? చాలా రాంగ్ చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రైట్ చేస్తుందని మీరు ఏదో సంతోషంగా వాళ్ళు చూడాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తే ఇప్పటికైతే కొద్దిగా ప్రాబ్లం కొద్దిగా. ఇప్పుడు బయట ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ వచ్చింది, కానీ కాంగ్రెస్ కొన్ని రోజులు కూడా నిలబడదు తెలంగాణలో. ఎందుకు నిలబడదు? 5 ఏళ్ళు కానీ నిలబడుతుంది. ఈ తర్వాత నిలబడదు అన్న వాళ్ళు చూస్తారు. మంచిగా అంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు మంచిగా చేస్తే తర్వాత గెలిపించాలా వద్దా అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఆలోచించుకొని అరే మంచిగా అయింది అట్లా ఉంటుంది. కానీ జాబులు ఉన్న వాళ్ళకి మాత్రం పిల్లలకు ఘోరంగా ఇది అయిపోయిందమ్మా. 18 సంవత్సరాలు చాలా మంది చనిపోయారు కదా, చాలా మంది చనిపోయారు. అది చేసారు కూడా. ఏడజూడు జాబులు లేవు వీళ్ళకు. పోలీసు వాళ్ళకు వాహనాలు 14 లక్షలు పెట్టి వాహనాలు, బండి ఒక కారు 14 లక్షలు. అది నేను కూడా బండి నడుచుకుంటూ తెచ్చాను. 14 లక్షలు పెట్టి నువ్వు కారు ఎందుకు తెచ్చినావు? అందులో వాళ్ళు పెట్రోలింగ్ చేయనిక బైక్లు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా కార్లలో మెళ్ళ బాటలు అవి బాటలు ఇవి బాటలు చేసుకుంటా. మనలాంటి పని చేసుకునే వాళ్ళకు నీళ్లు కాదు కదా పొద్దున్న దాకా ఏం దొరకదమ్మా. ఒక టిఫిన్ చేయాలంటే ₹50. ఇప్పుడు ఛాయ్ తాగాలంటే ₹15 తీసుకున్నాం. చిన్న ఛాయ్కి ₹15. ఏం చేస్తున్నారు? మాది వదిలేయండి అంకుల్, మీరు కొంచెం ఏజ్ అయిన పర్సన్స్ ఉన్నారు. మాది పక్కన పెట్టినా మీకైనా సరే చూసుకోవాలి. ఈ రేట్లు తగ్గించాలి, మనకు న్యాయం చేయాలి. ఒక న్యాయం కాదు రేట్లు, మామూలు రేట్లు. ఇప్పుడు రేషన్ షాపులలో బియ్యం ఇస్తున్నావు, ₹1 కిలో బియ్యం ఇస్తున్నావు. ఎవరు ఇస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నారు. అందరికి సమాచారం కొడుతున్నావు, నేనే ఇస్తున్నాను కొడుతావు. ఎందుకు? అవే సన్న బియ్యం నువ్వు దొడ్డు బియ్యం ఇచ్చే బదులు నువ్వు 20 కిలోలు ఒక కాడికి 20 కిలోలు సన్న బియ్యం నువ్వు బయట ₹60 పెట్టుకుంటున్నావు కదా, నువ్వు ₹30 తీసుకో. కాదంకుల్, ఆ మధ్యలో అన్నాడు కదా సన్న బియ్యం ఇస్తున్నా. మొన్న అన్నాడమ్మా, ఎలక్షన్ రాకముందు ఒక 6 నెలల ముందు అన్నాడు. ఇప్పటి నుంచి తెల్లకాడలకు సన్న బియ్యమే. అంటే గెలిచినాక సన్న బియ్యం, గెలవకపోతే ఏం లేదు. అది అదే జనాలు చూడాలి. కాంగ్రెస్ కూడా చూసి ఆలోచించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు అందులో పెట్టిరు. వాళ్ళు కూడా కొద్దిగా రైస్ సన్న బియ్యం చెయ్యాలి. ఇప్పుడే వచ్చింది, ఒక నెల కూడా కాలే. ఇక వాళ్ళు చూస్తాం. వచ్చిన 3 రోజులకే తను చెప్పిన 3 తీర్చాడు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు తిరిగి పోతురాలు, సంతోషంగా పోతురాలు, అంతంగా పోతూ వస్తున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు ఇది మన హాస్పిటల్లో అది 10 లక్షలు చేసింది. అది ట్రీట్మెంట్ 10 లక్షలు అయిపోయింది. మీలాంటి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? లైన్లో కూర్చొని ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్లా పట్టుకుంటే ₹500 పట్టుకుంటే 500. చాలా దారుణంగా రేట్లు పెంచి చాలా దారుణంగా మనల్ని ఎంతో కుమిలి సచ్చేటట్టు చేసి చాలా గౌరవం అంటే చాలా గౌరవం చేసిండు. అట్లా ఇప్పుడు మన కాంగ్రెస్ అయితే వచ్చేసింది, మనకేం టెన్షన్ లేదు, సంతోషంగా వచ్చింది. ఆ భగవంతుని దయ వల్ల ఆయన ఏదో నడిపిస్తున్నాడు. వాళ్ళు కూడా ఆయన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అంటే మాకు ఒక ఇప్పుడు ధర్నా తీసేసి ఆడ పెట్టిండ్రు. ధర్నా వాళ్ళు అది చేసుకోవచ్చు అని. ఏది
పొట్లాడి అది ఇది చేసుకోవచ్చు అని పెట్టిండు ఆడ. మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర రేవంత్ ఈడ కేసీఆర్ ఇంటి దగ్గర ఆ ముళ్ళ కంప తీసేసాడు. ఇప్పుడు 100 మంది 1000 మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఆయన, నువ్వు ఎట్లయింది అట్లయిందని. అంతకుముందు నువ్వు ఎందుకు చేసుకోలేదు? నువ్వు అంతా చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు కట్టి నీ ఇంట్లోకే పోవాలి, నువ్వు ఇంట్లో పోవాలంటే మరి నేను ఒక పని చేసిన, నా పని నేను తీరాలంటే ఎవరి దగ్గరకు పోయి అడగాలి? మనకు ఆ ఎమ్మెల్యే దగ్గర కోరానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే దగ్గర ఇవ్వగలను అనుకో, లేదు లేదు సర్వతరం అని పోయి ఇప్పుడు నాకు పని ఉన్నది అని అనిపిస్తారు. సరే అంకుల్, అయింది అయిపోయింది. వాడు ఏం చేశాడో ఏం చేయలేడో ఆ భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు మంచిగా చేస్తున్నాడు. మనకైతే మన తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మనకు మంచిగా చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా మళ్ళీ చేస్తారు. ఇప్పుడు అయినా భగవంతుడు ఆయన మంచిగా చేసుకుంటూ వస్తుడు. ఆయనకు ఒకటే ఉన్నది, అందరికీ మంచిగా చేయాలనే ఉన్నది. రేవంత్ ఆయన కోట్లు సంపాదించు, ఆయన పరిపాలన సంపాదించు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు చేయాలని ఆయనకు ఉన్నది అంతే. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. Yeah.